వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. అన్ని పోటీ పరీక్షల కొరకు 20,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹2,000 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹500 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఢిల్లీ ప్రత్యేకంగా ఈరోజు వార్తలు నిలిచింది. సో ఢిల్లీకి సంబంధించిన అంశం, దేశంలోనే మొట్టమొదటి అనే అంశం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే వివిధ కారణాలతో పాఠశాలకు రాని పిల్లలను దృష్టిలో ఉంచుకొని దేశంలోనే మొట్టమొదటిసారి ఒక వర్చువల్ స్కూల్ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఢిల్లీ ప్రభుత్వం. మన దేశ రాజధాని ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ ప్రభుత్వం ఏం చేశారంటే ఒక వర్చువల్ పాఠశాల, ఎవరైతే విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఉన్నారో, వివిధ కారణాల వల్ల పాఠశాలకు రాలేకపోతున్నారో వారి కోసం ఒక వర్చువల్ పాఠశాలని, ముఖ్యంగా 9వ తరగతి నుండి 12వ తరగతి 9th to 12th క్లాస్ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పాఠశాలకు రాని పరిస్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశించి ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో దేశంలోనే మొదటిసారి ఒక వర్చువల్ స్కూల్ని ఏర్పాటు చేసింది. దీనిని ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్న వర్చువల్ పాఠశాలని నిన్నటి రోజున ఢిల్లీ ముఖ్యమంత్రి, సో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం అన్నాను కాబట్టి అక్కడ ప్రభుత్వం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పర్సన్ అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్నటి రోజున ఈ వర్చువల్ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. డైరెక్ట్గా టు ద పాయింట్ ఎగ్జామినేషన్లో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల ఎక్కడ భారతదేశంలోని ఏ ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక వర్చువల్ పాఠశాలని ఏర్పాటు చేసింది అంటే ఢిల్లీ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఢిల్లీకి సంబంధించి ఇలాంటి అంశాలు, దేశంలోనే మొట్టమొదటి, దేశంలోనే అతిపెద్ద, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ప్రత్యేకంగా ఐఐటికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తరచూ ఐఐటీలు వార్తలకు వస్తున్నాయి. ఏదో ఒక అంశం, రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకి సంబంధించిన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు ఖచ్చితంగా, ఎందుకంటే అన్నిసార్లు ఐఐటీలు వార్తలకు వచ్చాయి. అటువంటిది భారతదేశంలోనే అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీలు మన భారతదేశానికే పరిమితం. అంటే మన భారతదేశంలో మాత్రమే ఐఐటీలు ఉంటాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు. అలాంటి ఐఐటీలను విదేశాలలో కూడా ఏర్పాటుకి సంబంధించి భారత ప్రభుత్వం గతంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 17 మంది సభ్యులతో కూడిన 17 మెంబర్డ్ కమిటీ. ఆ కమిటీకి హెడ్గా కె రాధాకృష్ణన్ గారిని కూడా ఎంపిక చేసింది. ఆ కమిటీ ఇటీవల నివేదికనిచ్చింది. దేనికి సంబంధించి భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ఏవైతే ఉంటాయో వాటిని వివిధ దేశాల్లో ఏర్పాటు చేయడానికి. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇంటర్నేషనల్ ఇండియన్ టెక్నాలజికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇండియన్ ఇంటర్నేషనల్
టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐఐటీలను ఏర్పాటు చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ గైడ్ లైన్స్ ఆధారంగా అతి త్వరలో రానున్న రోజుల్లో మనం వివిధ దేశాల్లో ఐఐటీలను చూడబోతున్నాం. సో ఇండియాస్ ఇంటర్నేషనల్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈ పేరు గుర్తుంచుకోండి, ఇండియా ఇంటర్నేషనల్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఐఐటి అంటేనేమో మనం ఏం చేస్తున్నాం, తరచూ కూడా ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కానీ ఇక్కడ ఐఐటీలు అంటే ఏంటంటే ఇండియా ఇంటర్నేషనల్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్. ఈ పేరిట వివిధ దేశాల్లో ఐఐటీలను ఏర్పాటు చేయబోతుంది భారత ప్రభుత్వం. ఇప్పటికే చాలా దేశాలు, ముఖ్యంగా శ్రీలంకని తీసుకోండి. ఉదాహరణకు శ్రీలంకని తీసుకున్నాం అనుకోండి, శ్రీలంకలో ఐఐటి ఏర్పాటుకి సంబంధించి, దుబాయ్లో ఐఐటి ఏర్పాటుకి సంబంధించి ఐఐటి ఢిల్లీ ప్రత్యేకంగా అధ్యయనం చేస్తోంది. ఐఐటి ఢిల్లీ వారు ఆ పర్యవేక్షణ చూస్తున్నారు. దీంతోపాటు చాలా ప్రాంతాలు దేశంలో ఇటీవల కాలంలో కరేబియన్ ఐలాండ్స్లో కానివ్వండి, అక్కడ ఐఐటీలను ఏర్పాటు చేయడానికి, నైజీరియా లాంటి దేశంలో ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్న ఐఐటిగా ఐఐటి మద్రాస్ని చూడవచ్చు. సో ఏ ఐఐటీలను అడగరు, కాకపోతే భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ఏవైతే ఉంటాయో ఆ ఐఐటీలను అతి త్వరలో విదేశాల్లో కూడా చూడబోతున్నాం. దానిపైన, ఈ అంశంపైన అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం కె రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యంలో 17 మంది సభ్యులతో కూడా కమిటీ వేసింది. వారు ఒక పేరును సూచించారు, ఇండియా ఇంటర్నేషనల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని పిలవాలంట. ఐఐటీలు అంటే ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాం మనం భారతదేశానికి సంబంధించి. కానీ ఇప్పుడేం పిలవాలంట, విదేశాల్లో ఏర్పడే ఐఐటీలు. సో ఇండియా ఇంటర్నేషనల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పేరిట వాటిని అమల్లోకి తీసుకొస్తారంట. శ్రీలంక కానివ్వండి, నైజీరియా కానివ్వండి, కరేబియన్ ఐలాండ్ గ్రూప్లో కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం దుబాయ్లో మొట్టమొదటి ఐఐటి, ఇటువంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం కదా, దానికి టాపిక్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ రాధాకృష్ణన్ గారే ఆధ్వర్యంలో గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఐఐటీలకు సంబంధించిన అంశం వార్తలోకి వచ్చింది కాబట్టి, ఇటీవల ఐఐటి మండి కూడా ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చింది. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే, ఐఐటి మండి వారు ఒక నానో పార్టికల్స్ ఆధారిత కీమోథెరపీని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. కీమోథెరపీ అంటే దేనికి సంబంధించింది, క్యాన్సర్కి సంబంధించి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో, థెరపీ ఏదైతే ఉంటుందో అది కీమోథెరపీగా చెప్పొచ్చు. సో నానో పార్టికల్ బేస్డ్ కీమోథెరపీ అంటే ఏంటంటే, ముఖ్యంగా మానవుడిలో పేగులు ఉంటాయి కదా, సో డైజెస్టివ్ సిస్టంలో మన పేగులు ఏవైతే ఉంటాయో ఆ పేగులకి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి ప్రత్యేకంగా నానో పార్టికల్స్, సో నానో రేణువులు ఏవైతే ఉంటాయో వాటితో ట్రీట్మెంట్ ఇచ్చే ఒక అధునాతనమైన టెక్నిక్ని కనుగొంటూ వార్తనిచ్చిన ఐఐటి మండి. సో ఇక్కడ ఐఐటి మండికి సంబంధించిన ఒక టాపిక్ లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఐఐటీలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఏదో ఒక ఐఐటి గురించి మనం ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. సో మొన్నటి క్లాస్లో చూసిన ఐఐటీలు రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి. ఇందులో కూడా ప్రత్యేకంగా ఐఐటి మద్రాస్కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఐఐటి మద్రాస్ కదం, ఆర్టిఫిషియల్ నీ, కృత్రిమ మోకాలు, నియోబోల్ట్ మోటారైజ్డ్ వీల్ చైర్ కానివ్వండి, శాస్త్ర మ్యాగజిన్, ఆక్వా మ్యాప్, ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, ఇటువంటి అంశాలు ఐఐటి మద్రాస్కి సంబంధించి. ఐఐటి హైదరాబాద్కి సంబంధించి హైడ్రోజెల్, కార్నియా సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే పరిష్కారం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి హైదరాబాద్ సంబంధించి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ కానివ్వండి, ఇవి ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అండ్ వీటితో స్వరాజబిలిటీ, అండ్ వీటితో పాటు ఐఐటి బాంబే యాంటీ క్యానోన్స్ ఆర్ యాంటీ హెయిల్ గన్స్, నానో స్నిఫర్, పేలుడు పదార్థాలను గుర్తించే ఒక నానో స్నిఫర్, మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి ఢిల్లీ సెర్స్ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, ఐఐటి రోపర్ ఆంబిటాగ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, అండ్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్, ఐఐటి కాన్పూర్ టచ్ సెన్సిటివ్ వాచ్, దివ్యాంగులు కూడా సమయాన్ని తెలుసుకునే విధంగా తీర్చిదిద్దడమైంది. బయోవాచ్, మన శరీరంలో కలిగే అబ్నార్మాలిటీస్ని తెలుసుకునేది. ఐఐటి కాన్పూర్ హృదయ యంత్ర, ఒక కృత్రిమ గుండె. అండ్ ఐఐటి గౌహతి వ్యర్థ జలాలు, మురికి జలాల నుండి కూడా, మురికి నీటిని కూడా విద్యుత్ని తయారు చేయడం. అండ్ ఇటీవల కాలంలో రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ. అండ్ ఐఐటి గౌహతికి సంబంధించి ఐఐటి గౌహతి ఆర్ ఐఐటి గువాహతికి సంబంధించి ఇటీవల కాలంలో ఇంకొకటి, సో ఫ్రూట్స్కి సంబంధించి ఫ్రూట్స్ చెడిపోకుండా వాటి షెల్ఫ్ లైఫ్ని పెంచే ప్రత్యేకమైన కోటింగ్, ఎడిబుల్ బయోడిగ్రేడబుల్ కోటింగ్ ఐఐటి గువాహతి. అండ్ బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఐఐటి ఖరగపూర్. ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. ఐఐటీలకు సంబంధించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాబార్డ్. ఈరోజు నాబార్డ్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది మిజోరాం రాష్ట్రానికి సంబంధించి. సో మిజోరాం ఈశాన్య రాష్ట్రం,
భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటాం. అలాంటి ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణాభివృద్ధి కోసం గ్రామీణాభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక రుణాలను నాబార్డ్ విడుదల చేసింది. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. కొన్ని సంస్థల గురించి ప్రత్యేకంగా చూడండి. నాబార్డ్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, అండ్ ఐఆర్డిఏ కానివ్వండి, భారతదేశంలో రెగ్యులేటరీ బాడీస్ కానివ్వండి, ఈ సంస్థలకి సంబంధించిన సంపూర్ణ సమాచారం మీకు చార్ట్ రూపంలో మీకు మిషన్ 100లో తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ షూట్ అయిపోయింది, మీకు విత్ ఇన్ 2 డేస్లో అప్లోడ్ అవుతుంది. మిషన్ 100లో మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు నెక్స్ట్ 2 డేస్లో కూడా మరికొన్ని వీడియోస్ అందుబాటులో తీసుకొస్తాను. నాబార్డ్ గురించి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1982 ఇయర్లో ఏర్పాటైన ఒక బ్యాంక్, ఒక జాతీయ బ్యాంక్. దేనికోసం? నేషనల్ బ్యాంక్, జాతీయ బ్యాంక్. దేనికోసము? అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్. శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైన బ్యాంక్. నాబార్డ్ని రీఫైనాన్సింగ్ బ్యాంక్ అని కూడా అంటారు. నాబార్డ్ దగ్గర సొంతగా నిధులు ఉండవు. ఆర్బీఐ దగ్గర నుండి నిధులను సమకూర్చుకొని ఆ నిధులను గ్రామీణాభివృద్ధి పనుల కోసం, వ్యవసాయ అభివృద్ధి పనుల కోసం రుణాలుగా ఇస్తుంది, రీఫైనాన్స్ చేస్తుంది. కాబట్టి భారతదేశంలో రీఫైనాన్సింగ్ బ్యాంక్ అని దేనికి పేరు అంటే నాబార్డుకి పేరు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నాబార్డుకి సంబంధించి 1996 ఇయర్లో ఆర్ఐడిఎఫ్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఒక ప్రత్యేక నిధిని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఏంటి? గ్రామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి అన్నట్టు. అందులో భాగంగా ఇలాంటి నిధులను ఇస్తుంది. నాబార్డ్ అలొకేట్స్ ఎంతనంట? 230 కోట్ల రూపాయలు. ఎందుకోసం? నాబార్డ్ రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయ అభివృద్ధి. ఇక్కడ ఏమంటాను? రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. మిజోరాంకి సంబంధించి ఎగ్జామ్లో టు ద పాయింట్ ఈ ఒక సెంటెన్స్ గుర్తుంచుకుంటే చాలు. స్టాటిక్ పాయింట్లో మీకు తరచూ ఈ పాయింట్స్ రిపీట్ చేస్తున్నా ఒకసారి చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక క్రీడా పథకాన్ని తీసుకొచ్చింది, లేదా క్రీడలను ప్రారంభించింది. ఆ క్రీడల పేరేంటంటే రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్. రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్. రాజస్థాన్ రాష్ట్రంలోని వేల గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాలలో యువతకి ప్రత్యేకంగా క్రీడల పట్ల అవగాహన కల్పించడం, క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని ప్రారంభిస్తున్నట్టు రాజస్థాన్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ గారు చెప్పడం జరిగింది. అశోక్ గెహ్లాత్ చెప్పలేం, రానున్న పోటీ పరీక్షలో కొన్ని రాష్ట్రాలకి సంబంధించి ముఖ్యమంత్రుల పేర్లు కూడా అడగవచ్చు. ఎందుకంటే ఇటీవల కానిస్టేబుల్ ఎగ్జామ్లో కేంద్ర మంత్రుల పేర్లు అడిగారు. కాబట్టి ముఖ్యమంత్రుల పేర్లు కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అశోక్ గెహ్లాత్, రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సంబంధించిన మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పేరు వచ్చింది ఇక్కడ. రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్ పేరిట ప్రత్యేకంగా క్రీడలను ప్రారంభించింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఏ రాష్ట్రం అంటారు? ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవుతారు. రాజస్థాన్ రాష్ట్రము, ఛత్తీస్గఢ్ రాష్ట్రము, ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అనుకుంటారు. అంటే కాంగ్రెస్ ఇక్కడ ఛత్తీస్గఢ్తో కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం రాజస్థాన్. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం తరచూ వార్తల్లో నిలుస్తుంది. అంబాగఢ్ కోట వివాదం కానివ్వండి, రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టడానికి పెళ్లి పత్రికలపైన వధూవరుల పేర్లను కూడా ఖచ్చితంగా పేర్కొనాలని చెప్పేసేసి, వీటితో పాటు ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్య బీమా సౌకర్యము అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి రైట్ టు హెల్త్ బిల్లుని ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. ఇలా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి కల్బలియా డ్యాన్స్ ట్రైబ్ వార్తలోకి వచ్చింది. వీటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి భారతదేశం ప్రపంచంలో 10వ ఉత్తమ దేశంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న దేశాలు, అద్భుత పనితీరు కల్పిస్తున్న దేశాల్లో భారత్ 10th పొజిషన్. దీన్ని ఎవరు చెప్పారంటే బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ అనే ఒక సంస్థ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. వరల్డ్స్ 10th లార్జెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్న దేశంగా భారత్, టాప్ 10లో భారత్. అంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఒక నివేదికను చెప్పడం జరిగింది. జస్ట్ ఇండియాస్ పొజిషన్ గుర్తుంచుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టెమిస్ ప్రోగ్రామ్, ఆర్టెమిస్ 1 యాక్చువల్గా మనము సెప్టెంబర్ 29th రోజున లాంచ్ అవ్వాల్సింది. ఆగస్ట్ 29th రోజున లాంచ్ అవ్వాల్సింది. గడిచిన మాసం లాస్ట్ మండే ఆగస్ట్ 29th రోజున లాంచ్ అవ్వాల్సింది ఆర్టెమిస్ ప్రోగ్రామ్. అంటే ఏంటి? నాసా, అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే
నాసా వారు ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ని తీసుకువచ్చారు ముఖ్యంగా చంద్రుని పైన అధ్యయనం చేయడానికి. మొదటిగా మానవరహిత ప్రయోగాన్ని చేస్తారు. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే మానవ సహిత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆర్టెమిస్ 1 నిర్వహించాల్సింది, అంటే అంతరిక్ష ప్రయోగం చేయాల్సింది. కాకపోతే ఇంధన లీకేజ్ వల్ల ఆర్టెమిస్ 1 అనేది వాయిదా పడింది. అలా వాయిదా పడిన ఆర్టెమిస్ 1 ప్రోగ్రామ్ని సెప్టెంబర్ 3 రోజున నిర్వహిస్తామని చెప్పేసి నాసా చెప్పడం జరిగింది. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ఎవరికి సంబంధించిందంటే అమెరికా, నాసా అని గుర్తుంచుకోండి. దేనిపైన ప్రయోగం అంటే చంద్రుని పైన ప్రయోగం అని గుర్తుంచుకోండి. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయితే కనుక అదొక సంచలనం. అప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి అవసరమైతే ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో మొత్తం కూడా ఎక్స్క్లూజివ్గా ఒక ఎపిసోడ్ తీసుకొస్తాను. సో దివ్యాంగ్ పార్క్, దివ్యాంగ్ అంటే ఏంటి? దివ్యాంగులు. దివ్యాంగ్ పార్క్ అనే అంశంతో నాగ్పూర్ వార్తలోకి వచ్చింది. నాగ్పూర్, ఆరెంజ్ సిటీ ఇన్ ఇండియా. నాగ్పూర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని నాగ్పూర్లో దివ్యాంగ్ పార్క్ ఏర్పాటుకి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే యాక్చువల్గా నితిన్ గడ్కరీ గారు మహారాష్ట్రకి సంబంధించి అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ నాగ్పూర్లో చెప్పారు. దివ్యాంగ్ పార్క్ అతి త్వరలో, దివ్యాంగులు అంటున్నాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వికలాంగులు అనే పదాన్ని వాడకూడదు, దివ్యాంగులు అని పిలవాలి. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనాలి, హ్యాండిక్యాప్డ్ అని పిలవకూడదు. దివ్యాంగులకి సంబంధించి ఒక చట్టం భారతదేశంలో ఉంది. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్లీ పార్టిసిపేషన్ యాక్ట్ 1995లో చట్టం వచ్చింది. ఈక్వల్ ఆపర్చునిటీస్, సమాన అవకాశాలు, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం, ఫుల్ పార్టిసిపేషన్, 1995 చట్టాలపైన ప్రతిష్టత చూడండి. అంటే దివ్యాంగులకు సంబంధించి ప్రస్తుత రిజర్వేషన్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఒక చట్టం, దివ్యాంగులకు హక్కులు ఉంటాయని. ఈ స్థానంలో కొత్త చట్టం 2016 నుండి అమల్లోకి వచ్చింది. అంటే కొన్ని సవరణలు చేశారు. రిజర్వేషన్లు వారికి 4% పెంచడం అలా. సో దివ్యాంగులకు సంబంధించి కూడా వారికి మానసికంగా ఉల్లాసంగా ఉండాలని చెప్పేసి ప్రత్యేక పార్క్ సౌకర్యాలు నాగ్పూర్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి, మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి నితిన్ గడ్కరీ గారు చెప్పారు. జస్ట్ గుర్తుంచుకోండి, దివ్యాంగ్ పార్క్ మహారాష్ట్రలో మొట్టమొదటి దివ్యాంగ్ పార్క్. అండ్ నెక్స్ట్, సో పెన్ ప్లస్ స్ట్రాటజీ డైరెక్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. పెన్ ప్లస్ స్ట్రాటజీ ఇటీవల వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించి, ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ముఖ్యంగా వరల్డ్ మ్యాప్ పైన పట్టు సాధించండి. రానున్న పోటీ పరీక్షలు ఎక్కువగా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి అడుగుతారు. ఇటీవల ముగిసిన ఎస్ఐ ఎగ్జామ్ కానివ్వండి, చాలా పోటీ పరీక్షలు వరల్డ్ జాగ్రఫీ పైన అడుగుతున్నారు. మీకు మిషన్ 100లో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చెప్తున్నాను. సో ఒకసారి చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఆఫ్రికన్ ఖండం అంటారు. ఆఫ్రికన్ ఖండంలోని దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల కూటమి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఉంటారు కదా, హెల్త్ మినిస్టర్స్ అందరూ కూడా ఒక అలయన్స్గా ఏర్పాటయ్యారు. వాళ్ళందరూ కూడా కలిసి సంయుక్తంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక స్ట్రాటజీని డెవలప్ చేస్తున్నారు. అంటే ఆ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని. సో పెన్ ప్లస్ స్ట్రాటజీ దేనికి సంబంధించి అంటే రిజల్యూషన్ టు అడాప్ట్ ఏ రీజనల్ పెన్ ప్లస్ స్ట్రాటజీ టు అడ్రస్ సివియర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఏ ఖండానికి సంబంధించింది? మనకి ఆఫ్రికా ఖండానికి సంబంధించి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. హెల్త్ మినిస్టర్స్ అలయన్స్ అని గుర్తుంచుకోండి. ఆఫ్రికా హెల్త్ మినిస్టర్స్ అలయన్స్ అంటే కూటమి, సంపూర్ణంగా వాళ్ళందరూ కలిసి సహకారంతో దేన్ని అరికట్టడానికి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటి? మనం తాకితే వచ్చేవి అంటువ్యాధులను కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం. ఒక వ్యక్తిని తాకితే వచ్చేది అంటువ్యాధి, కమ్యూనికేబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికేబుల్ అంటే ఏంటి? తాకినా కూడా, ఒక వ్యక్తికి ఒక వ్యాధి ఉంటే తాకినా కూడా మనకు రాదన్నట్టు. ఉదాహరణకు గుండెపోటు కానివ్వండి, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం. అటువంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని అరికట్టడానికి ప్రత్యేకంగా ఒక కూటమి పెన్ ప్లస్ స్ట్రాటజీ అంటే ఒక ప్రణాళిక, స్ట్రాటజీ అంటే ప్రణాళిక. నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ సంబంధించి నగేష్ సింగ్ గారు వార్తలు నిలిచారు. ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే థాయిలాండ్ నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ నగేష్ సింగ్, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి అని గుర్తుంచుకోండి. డైరెక్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించి, రాయబారులకు సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు. కామన్వెల్త్ దేశాల్లో రాయబారులను హై కమిషనర్ అంటాము,
అదర్ దాన్ దోస్ కంట్రీస్ అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం, గుర్తుంచుకోండి. రాయబారిగా నియమితులయ్యే వ్యక్తి ఖచ్చితంగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఉంటారు. అండ్ రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతికి కల్పించబడిన అధికారాలు ఒక అధికారము. సో రాయబారులను నియమించే అధికారము. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారుల పాత్ర కీలకం. అందుకే భారతదేశంలోని అన్ని దేశాలకు, ప్రపంచంలో అన్ని దేశాలకు రాయబారులు ఉంటారు. ప్రపంచంలో అన్ని దేశాల నుండి భారతదేశంలో కూడా రాయబారులు ఉంటారు. రాయబారులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి కల్పించబడిన అధికారం? రాయబారుల నియామకం అంటే రాష్ట్రపతి. అండ్ నెక్స్ట్, ఈరోజు రెండవసారి అధ్యక్షుడిగా, మరొకసారి అధ్యక్షుడిగా వార్తలు నిలిచిన పర్సన్, సో అంగోలాకి మరొకసారి ప్రెసిడెంట్గా ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గెలిచిన పర్సన్ జావో లారెన్కో లేదా లారెన్సో, జావో లారెన్సో. అంగోలా దేశానికి ఇటీవల ముగిసిన ఎన్నికల్లో రెండవసారి గెలిచాడు. తనకు సంబంధించిన పొలిటికల్ పార్టీ పేరు ఏంటంటే మూమెంట్ ఫర్ లిబరేషన్ ఆఫ్ అంగోలా. మూమెంట్ ఫర్ లిబరేషన్ ఆఫ్ అంగోలా పార్టీకి సంబంధించిన పర్సన్ ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఒకసారి విధులు నిర్వర్తించారు, మరొకసారి ఎన్నికయ్యారు. జావో లారెన్సో అంగోలా నూతన అధ్యక్షుడు. అండ్ నెక్స్ట్, ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చిన ఆస్కార్ విన్నింగ్ పర్సన్. ఆస్కార్ అంటే చలనచిత్ర రంగానికి సంబంధించి. ఆస్కార్ విన్నింగ్ పిక్సర్ యానిమేషన్కి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు చిత్రసీమలో. తను అమెరికాకి సంబంధించిన పర్సన్. తన పేరు రాల్ఫ్ ఎగ్లెస్టన్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తను ఏ విధంగా ప్రత్యేకం అంటే టాయ్ స్టోరీ అండ్ ఇన్సైడ్ అవుట్, ఈ రెండింటి ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా తను గుర్తింపు పొందాడు. టాయ్ స్టోరీ అండ్ ఇన్సైడ్ అవుట్, అందులో ఉండే యానిమేషన్స్ అద్భుతం. యానిమేషన్స్ గాను తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈవెన్ ఆస్కార్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. రాల్ఫ్ ఎగ్లెస్టన్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అమెరికాకి సంబంధించి పిక్సెల్ యానిమేటర్ అండ్ ఆస్కార్ విన్నింగ్ యానిమేటర్ అని గుర్తుంచుకోండి. ఆస్కార్ చలనచిత్ర రంగంలోనే హైయెస్ట్ హానర్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, జేమ్స్ ఆండర్సన్ క్రికెట్కి సంబంధించిన పర్సన్, ఇంగ్లాండ్ బౌలర్. సో 40 years ఆఫ్ ఏజ్. ఇంగ్లాండ్కి సంబంధించి హైయెస్ట్ వికెట్ టేకర్, ఫాస్ట్ బౌలర్, సీమర్. సో ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ప్రపంచంలోని మొట్టమొదటి అనే అంశంతో, ప్రపంచంలోని మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్. మనకి క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ అని ఉంటుంది, మీడియం పేసర్ అని. సో ఫాస్ట్ బౌలింగ్ ఏసర్ మనకి ఎవరైతే ఉంటారో, ఫాస్ట్ బౌలింగ్ అంటే సీమర్. సో ఫాస్ట్ బౌలరు జేమ్స్ ఆండర్సన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 950 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా చరిత్రను సృష్టించాడు. సో అంతకుముందు స్పిన్నర్స్ ఉండొచ్చు, కానీ ఫాస్ట్ బౌలర్. సో జేమ్స్ ఆండర్సన్ ఇటీవల వార్తలు ఇచ్చారు. 950 వికెట్ల క్లబ్లో చేరాడు. ఏ దేశానికి సంబంధించిన వారంటే ఇంగ్లాండ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన పుస్తకాలు. సో వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే తరచూ మనం చాలా పుస్తకాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. కొన్ని పుస్తకాలు చాలా ఇంపార్టెన్స్తో ఉంటాయి. వాటి యొక్క పేరు గుర్తుంచుకోవాలి, ఆథర్ గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటి యొక్క థీమ్, అసలు ఇతివృత్తం దేనికి సంబంధించింది, ఆ పుస్తకం దేనికి సంబంధించింది, ఈ టాపిక్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని పుస్తకాలు మాత్రం నేరుగా పుస్తకం పేరు, ఆథర్ పేరు గుర్తుంచుకుంటే చాలు. సో ఇక్కడ మనకు ఈరోజు వార్తలు 3 పుస్తకాలు వార్తలు ఇచ్చాయి. ఫస్ట్ పుస్తకం ద మోస్ట్ ఇంపార్టెంట్, ద హీరో ఆఫ్ టైగర్ హిల్ అనే ఒక పుస్తకం. ఇది ఇంపార్టెంట్ బుక్. ద హీరో ఆఫ్ టైగర్ హిల్ అనే ఒక పుస్తకం. ఆథర్ ఎవరు అంటే ఇది ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, నా ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? నా జీవిత చరిత్రను నేనే రాసుకోవడం అన్నట్టు, నా కథను నేనే రాసుకోవడం. బయోగ్రఫీ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన జీవిత చరిత్ర, వేరే వ్యక్తి రాస్తే బయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే నా చరిత్రను నేనే రాసుకోవడం. సో ద హీరో ఆఫ్ టైగర్ హిల్ ఎవరి ఆటోబయోగ్రఫీ అంటారు. కమింగ్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ పర్సన్, ఇండియాస్ యంగెస్ట్ పరమవీర చక్ర పురస్కార గ్రహీత, భారతదేశంలోనే యంగెస్ట్ పరమవీర్గా గుర్తింపు పొందిన వ్యక్తి కెప్టెన్ యోగేంద్ర సింగ్ యాదవ్. 1999 కార్గిల్ వార్ టైంలో తన పేరు మారుమోగింది, గుర్తుంచుకోండి. రిటైర్డ్ అధికారి, ఆర్మీ అధికారి. సో కెప్టెన్ హోనీ అంటారు, కెప్టెన్ హోనీ. లేదా తన పేరు గుర్తుంచుకోండి, యోగేంద్ర సింగ్ యాదవ్ గారి ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర. సో ద హీరో ఆఫ్ ద టైగర్ హిల్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ పరమవీర్ అనేది ఇది ట్యాగ్ లైన్ ఇక్కడ కింద. సో ఆథర్ ఎవరు? యోగేంద్ర సింగ్ యాదవ్. అండ్ సెకండ్ బుక్ వచ్చేసి డైరెక్ట్ ఎకానమీ రిలేటెడ్ బుక్.
సో ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రెట్రోస్పెక్ట్ ఆల్రెడీ ఈ పుస్తకం గురించి ఒకసారి మనం డిస్కస్ చేసాం, మరొకసారి వార్తలోకి వచ్చింది. ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రెట్రోస్పెక్ట్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు ముగిసింది. సో ఈ 75 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఒడిదుడుకులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎత్తుపాలాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పే పుస్తకం. సో ఎకానమిక్స్ సంబంధించి ఎవరు రాశారు, ఆధార్ ఎవరంటే ఆశుతోష్ రారవికర్ అని గుర్తుంచుకోండి. ఆశుతోష్ రారవికర్, డాక్టర్ ఆశుతోష్ రారవికర్. సో దీనికి ముందు మాట ఎవరు రాశారంటే బివేక్ దెబురాయ్ ప్రముఖ ఆర్థికవేత్త. నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి పుస్తకం, సో ప్రముఖ రచయిత మల్లికా సారాభాయ్ గారు రాసిన పుస్తకం, మల్లికా సారాభాయ్ గారు రాసిన పుస్తకం ఇన్ ఫ్రీ ఫాల్ అనే ఒక పుస్తకం. ఇన్ ఫ్రీ ఫాల్ ట్యాగ్లైన్, పుస్తకం యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్. సో జీవితంలో జరిగిన కొన్ని ప్రయోగాలు, తనకి సంబంధించిన ఆటోబయోగ్రఫీ. సో మల్లికా సారాభాయ్ గారు రాసిన పుస్తకం ఇన్ ఫ్రీ ఫాల్, ట్యాగ్లైన్ ఏంటి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ అనే పుస్తకం ఈరోజు వార్తలోకి వచ్చింది. ఈ 3 పుస్తకాలు గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఢిల్లీ వార్తలోకి వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ స్కూల్ ఢిల్లీ. అండ్ సెకండ్, సో ఐఐటి అబ్రాడ్స్కి సంబంధించి ఇండియా ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్. సో కమిటీ పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మండి కూడా ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. మనకు ప్రత్యేకంగా నానో పార్టికల్ బేస్డ్ కీమోథెరపీ, పేగులో వచ్చే క్యాన్సర్కి థెరపీ. అండ్ నాబార్డ్ అలొకేట్స్ 230 crore టు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ మిజోరాం. నాబార్డ్కి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ గుర్తుంచుకోండి. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే గుర్తుంచుకోండి, నాబార్డ్ యొక్క ప్రత్యేకత. అండ్ నెక్స్ట్, రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన రాష్ట్రం రాజస్థాన్. అండ్ నెక్స్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో ద బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడింగ్ కంట్రీగా ప్రపంచంలో టాప్ 10లో భారత్. అండ్ ఆర్టమిస్ 1 ప్రోగ్రామ్, చంద్రునిపై నాసా ప్రయోగాలు ఏవైతే ఉంటాయో September 3rd ప్రారంభించబోతున్నట్టుగా, లాంచ్ చేయబోతున్నట్టుగా వార్తలకు వచ్చింది. అండ్ దివ్యాంగ్ పార్క్ సంబంధిత అంశంతో నాగపూర్ మహారాష్ట్ర. అండ్ సో పెన్ ప్లస్ స్ట్రాటజీ ఆఫ్రికా హెల్త్ మినిస్టర్స్ అలయన్స్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించి. అండ్ వార్తలు నిలిచిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి నగేష్ సింగ్ థాయిలాండ్కి నూతన రాయబారిగా వార్తలు నిలిచారు. అండ్ అంగోలాకి సంబంధించి మరొకసారి ప్రెసిడెంట్గా ఎన్నికై వార్తలు ఇచ్చిన జావో లారెన్సో. అండ్ ఆస్కార్ విన్నింగ్ పిక్సర్ యానిమేటర్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు అమెరికాకి సంబంధించి రాల్ఫ్ ఎగ్లెస్టన్. సో జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఒక రికార్డుతో వార్తలోకి వచ్చాడు. అండ్ నెక్స్ట్ వార్తలు ఇచ్చిన పుస్తకాల విషయానికి వస్తే ద హీరో ఆఫ్ టైగర్ హిల్, ఎవరి ఆటోబయోగ్రఫీ అంట, యోగేంద్ర సింగ్ యాదవ్. అండ్ ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రెట్రోస్పెక్ట్ అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది, డాక్టర్ ఆశుతోష్ రారవికర్. అండ్ నెక్స్ట్, ఇన్ ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ అనే ఒక పుస్తకం మల్లికా సారాభాయ్ గారి పుస్తకం. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.